నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సూర్యోస్మి తల్లి. ఎందుకు నవ్వుతున్నారు సార్? స్పెషల్ డే. స్పెషల్ డే. ఎస్, డెఫినెట్లీ. ఏమిటి స్పెషల్ డే అంటే డిసెంబర్ మాసం కదా. అంటే పాత సంవత్సరాన్ని విడిచిపెట్టి కొత్త సంవత్సరంలో అడుగెడబోతూ ఒక్కళ్ళు ఇద్దరు అవుతారు, ఇద్దరు ముగ్గురు అవుతారు, కుటుంబం పెద్దదవుతుంది. అంటే మనకి కొత్త సబ్స్క్రైబర్స్ వస్తారు కదా. టాలెంట్ అంటే టాలెంట్. అలాగే మనకి నూతన సంవత్సరంలో ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మికవేత్త పురుడు పోసుకోబోతున్నారు. ప్రకృతి పరవశించి ఒక శ్రీరామచంద్రమూర్తిని రామచంద్రుడు మనకి ఇవ్వబోతుంది. అంటే అంటే ఇలాంటి హెల్దీ వాతావరణం అందరి ఇళ్లలోనూ కలగాలి. నేను నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఏం సాధించామంటే ఒక కొత్త తరానికి అంటే 2025 చాలా ప్రమాదకరంగా పరిస్థితులు మారబోతున్నాయి. మరి ఇలాంటి వాతావరణంలోకి ఎంతోమంది జన్మలు తీసుకుంటూ ఉంటారు. కానీ అందరూ జన్మలు తీసుకోవడం వేరు. తన కళ్ళెదురుగా ఒక అద్భుతమైనటువంటి ప్రపంచాన్ని ఒక బిడ్డ రాబోతుంది. అంటే నేను కొన్ని గర్వంగా ఫీల్ అయ్యాను. ఇక అప్పుడు 2021 మణిపద్మేహ మంత్రంతో ఒక బిడ్డ జన్మ తీసుకున్నాడు. ఇప్పుడు ఎంత వయసు ఎంత ఉంటుంది? 2021 4 ఇయర్స్. అలాగే ప్రవచనాలు వింటూ జన్మలు తీసుకోబోతున్నటువంటి బిడ్డలందరికీ స్వాగతం పలుకుతూ, పాత సంవత్సరానికి స్వస్తి పలుకుతూ, కొత్త సంవత్సరాన్ని వాళ్ళకి ఆహ్వానం పలుకుతూ. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఇది నాకు మాత్రమే అర్థమవుతుంది, మీకు వాళ్ళకి కూడా తర్వాత అర్థమవుతుంది, మళ్ళీగా అర్థం అవ్వచ్చు. సరే, ఓకే, అర్థమవుతుందమ్మో, అంత తక్కువ అంచనా వేయకూడదు. సార్, బోర్డు మీద రాశారు డిసెంబర్ మాసం రాశి ఫలాలు చెప్పబోతున్నారా? రైట్. డిసెంబర్ రాశి ఫలాలు అని కాదు, కానీ అంటే నేను జ్యోతిష్యం మీద నా రీసెర్చ్ లో నేను ప్రధానంగా దృష్టి పెట్టేది అంటే రవి. అంటే మనం అందరం కూడా చంద్రమానాన్ని, చంద్రుడిని అనుసరిస్తూ రాశి ఫలాలు చెప్తూ ఉంటారు. ఇక్కడ అంటే మనం రవిని అనుసరించి చేస్తున్నాం. ఇది ధనుర్మాసంలో ధనుర్ సంక్రమణం. అలాగే రవిని మనం ఆత్మకారకుడు అంటున్నాం కాబట్టి, అంటే ఇప్పుడు చేసేది మేజర్ ప్రాబ్లం ఏంటంటే చంద్రుడిని అనుసంధానంగా చేసుకుని మనసుని మనం పరిపరి విధాల పరిగెట్టించేస్తూ ఉంటాం. ఆయన ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు మారిపోతూ ఉంటాం, కానీ ఈయన నెలకొకసారి మారుతూ ఉంటాం. కాన్సన్ట్రేటెడ్ గా రవినే బేస్ చేసుకోవాలి. అసలు రవి అంటే ఎవరు? అదే కదా మీరు అడగబోయేది. అంతే, రవి తండ్రి కారకుడు, అంతే, ఆత్మకారకుడు. ఇంకా ఫేమ్ ఏమిటి, తర్వాత ఆరోగ్యం ఏమిటి, అన్ని రకాల ఇంకా A to Z. ఇప్పుడు చంద్రుడినే మనం ప్రమాణంగా తీసుకుంటే ఇక్కడ చంద్రుడు మిస్ అయ్యాడు. చంద్రుడు అంటే తిరుగుతూనే ఉంటాడు కదా అని రాయలేదు. అంటే సహజంగా ఈయన నుంచి తీసుకున్నటువంటి కాంతితో ఆయన పరిభ్రమిస్తూ ఉంటాడు. ఎగ్జాక్ట్లీ. కానీ ప్రధానంగా మనం తీసుకోవాల్సింది రవిని. 16th కి ఆయన వచ్చేస్తారు, ధనుసు రాశిలోకి వస్తారు. అప్పటి నుంచి ధనుర్మాసం కూడా ప్రారంభం కాబోతుంది. సో రవిని బేస్ చేసుకుని చెప్తారు. ఒక వెజిటబుల్ థెరపిస్ట్ గా ద్వాదశ రాశుల వాళ్ళు ఇండికేషన్స్ ఏమిటి, ఏమేమి జరగబోయే పరిస్థితులు ఉంటాయి, అలాగే ఖచ్చితంగా ఆరోగ్యం మస్ట్ అండ్ షుడ్ గా ప్రతి ఒక్కరు కాపాడుకోవాలి. అందులో ఎటువంటి సందేహం లేదు, ప్రయత్నపూర్వకంగా కదా. రాశి ఫలాల ప్రకారం, గోచారం గ్రహచారం ప్రకారం 2025 చాలా ప్రమాదకరంగా, కరోనా కంటే పెద్ద ప్రమాదకరమైనటువంటి విపత్తు రావచ్చు అని అంచనాలు వేయటం జరిగింది. దానికి ముందే మనం సిద్ధపడితే, జాగ్రత్త పడితే, 10 మందిని జాగరూకతకి మేలుకొలిపితే, అందరూ నిద్రావస్థలోంచి బయటకు వచ్చి అసలు ఏం జరుగుతుందని చూడగలిగితే ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చుగా. తప్పించలేకపోవచ్చు మనం, కానీ మనం ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా తప్పించుకోవచ్చు. అందుకని ఇక్కడ ఆత్మకారకుడు అయినటువంటి రవి గురించి మాట్లాడడం జరిగింది. ప్రపంచాన్ని జాగృత పరచడంలో బ్రిటిషర్స్ విజయం సాధించి స్వాతంత్రాన్ని ఇచ్చి వెళ్ళిపోయారు, కానీ వాళ్ళ అడుగుజాడల్లోనే మనం ఇంకా వెస్ట్రన్ పోకడలతో మన జీవితాలను నాశనం చేసుకుంటాం. సూర్యుడితో అనుసంధానం అయితే జీవితాలు ఎలా మారతాయి అనేది మనం చూస్తున్నాం, జనం చెప్పుకుంటూ ఉన్నారు. నాకు చాలామంది వాళ్ళ కాల్స్, వాళ్ళ జీవితాల్లో జరిగిన మార్పులు. బెంగళూరు నుంచి నిన్న ఒక మెసేజ్, ఒక అడ్వకేట్ ఆదిలక్ష్మి పూజని పరిచయం చేసి, మనం ఆదిలక్ష్మి పూజ గురించి మాట్లాడాం.
మా జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులు వచ్చినాయి, ఎంతో మందికి వాళ్ళలో వాళ్ళే చెప్పేసుకుని వాళ్ళ జీవితంలో చాలా మార్పులు Wow. వచ్చినాయి అని మెసేజ్ పెట్టడం సో బ్యూటిఫుల్. సంతోషం కదా. డెఫినెట్లీ. అది ఇంకొంచెం బాధ్యత నా మీద పెంచింది, ఇది ఇంకా బాగా తెలియాలి. Mm. ఇప్పుడు ఇది ధనుర్మాసం ఎలా అంటామమ్మా అంటే ఇప్పుడు కృతికా నక్షత్రంతో Mm. పౌర్ణమి ఏర్పడితే కార్తీక మాసం. కార్తీక. Mm. మరి ఇప్పుడు ధనుర్మాసం అని ఎలా చెప్పాం? And రవిని బేస్ చేసుకునే ఇక్కడ- ధనుర్మాసం. ఆహా, Yeah. అంటే ఇక్కడ మార్గశీర్ష మాసం ఇది అయినప్పటికీ. వృశ్చిక మాసం, Mm. ఇది తులా మాసం. ఆ. అంటే రవి ఎక్కడ ఉంటే అక్కడ మాసం, ఆయన అవును. 30 రోజులు ఉంటున్నాడు కాబట్టి ఆ పేరు వచ్చింది. అవును. మనం గంటలు లెక్కేస్తాం కదా, హవర్ ఎక్కడతో వచ్చింది? Mm. హోరతోటే వచ్చింది. కూడదు. అది కూడా ఇదంతా కూడా రవిని బేస్ చేసుకునేవే. ఇదంతా జ్యోతిష్ శాస్త్రం కావచ్చు, ప్లానెటరీ పొజిషన్ కావచ్చు, A to Z ఆయన అనుసంధానం చేసుకుంటాం. బ్యూటిఫుల్ సార్. మరి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది అంటే ఈ నెల్లాళ్ళు కూడా డిసెంబర్ మాసం అయిపోతూనే 2025 కూడా ఇంగ్లీష్ క్యాలెండర్ అయినప్పటికీ 25కి స్వాగతం పలుకుతాం మనము. మరి ఈ నెల్లాళ్ళు ఎలా ఉంటుందో ద్వాదశ రాశుల వాళ్ళకి ఒకసారి చూద్దాము. అలాగే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ఖచ్చితంగా ఏ రాశి వాళ్ళు ఏ రెమెడీస్ చేసుకోవచ్చు, ఏ వెజిటబుల్ ని ఖచ్చితంగా వాడుకోవాలి అనేది కూడా ఈ వీడియోస్ లో ఉంటుంది. ఇంకొక చిన్న మాట చెప్పిన అంటే వెస్ట్రన్ లో ఇంగ్లీష్ మ్యాసాలుగా తీసుకుందాం. ఇక్కడ మనకి దక్షిణాయనం అయిపోతుంది, తెల్లవారుతుంది. మనం దాన్ని ఏమంటారు, బ్రాహ్మీ ముహూర్తంలో ఉన్నాం. బ్రాహ్మీ ముహూర్తం నుంచి దేవతలు నిద్రలేస్తున్నారు. అంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ దేవతలు నిద్రలేస్తున్నారు, వాళ్ళకి పగలు అంటే రాత్రి నుంచి పగల్లోకి వస్తున్నారు అనుకోవచ్చుగా. సెలబ్రేట్ చేసుకుందాం దాన్ని కూడా. దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి నడక మార్చుకుంటున్నాడు రవి. మనం అక్కడే తీసుకుందాం. ఒక రకంగా చెప్పాలంటే డిసెంబర్ మిత్ర జయంతి, డిసెంబర్ 25వ తారీఖు మిత్ర జయంతి. అన్యమతస్థులు దాన్ని వేరేగా సెలబ్రేట్ చేసుకుంటున్న మిత్ర అనే అంటే ఇప్పుడు కనిపిస్తున్న సూర్యుడు ద్వాదశ ఆదిత్యులు అంటే కనిపిస్తున్న సూర్యుడే ఆవిడ గర్భంలోకి ప్రవేశించి ద్వాదశాదిత్యులుగా జన్మ తీసుకున్నారా కదా. మనకి కశ్యప ప్రజాపతి కడుపు గర్భంలోకి అంటే అదితి గర్భంలో అప్పుడు ఆయన అడుగుతుంది, పిల్లలు కావాలని కోరుకోండి, ఆ సూర్యుడిని వేరుకుంటది, నువ్వే నా గర్భంలో జన్మించని కోరుకుంది. అక్కడ మిత్రుగా జన్మ తీసుకున్నారు. అది డిసెంబర్ 25 మిత్ర జయంతిగా అంటే మనకి ఇక్కడ భారతదేశంలో చేసుకోరు. అందుకే మనం డిసెంబర్ 31 అంటే ఈ పాత సంవత్సరానికి స్వస్తి పలుకుతూ కొత్త సంవత్సరంలో ప్రవేశించవచ్చు, తప్పేం లేదు. ఉత్తరాయణానికి వెల్కమ్ చెప్పచ్చు, చాలా ఉత్సాహంగా. అది అంటే మందు మాంసాలతో భ్రష్టు పట్టిపోకుండా స్వాగతం పలకడానికి స్వచ్ఛంగా ఉందాం, దేవతలని ఆహ్వానిద్దాం కదా. తప్పకుండా చక్కగా సమన్వయపరిచారు, చక్కగా దాన్ని అనుసంధానం చేశారని అన్వయించుకోవాలి. అంతే, ఏది తప్పు ఉండదు, ప్రతిదాన్ని మార్చుకుందాం. రైట్ సార్. మరి మొదలు పెడదామా ద్వాదశ రాశి ఫలితాలు. ఇక సింహరాశి వారికి ఎలా ఉండబోతోంది సార్ ఈ గోచార ఫలితాలు, ఎటువంటి రిజల్ట్స్ ఇవ్వబోతున్నాయి ఒక్కసారి మీ ద్వారా. సింహరాశి సింహ లగ్నం వీళ్ళకి చూడండి, మనకి వ్యాధిపతి చంద్రుడు వ్యయంలో కుజుడు బలహీనంగా ఉన్నాడు. అలాగే వాక్కు స్థానంలో ధనస్థానంలో కేతు, కుటుంబ స్థానంలో కేతు, పంచమంలో గోచరిస్తున్నాడు. పంచమం అనగానే మనకి ప్రేమ, చదువు, పిల్లలు, ఇవన్నీ కూడా. అంటే మనం ఏదైనా ప్లాన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు పిల్లలు అంటే మంచి ఎడ్యుకేషనల్ అంటే చదువుకు సంబంధించి ఎగ్జామ్స్ కూడా దగ్గరలో ఉన్నట్టున్నాయి. ఎగ్జామ్స్ కూడా దగ్గర పడిపోతూ ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండండి. సహజంగానే అది సహజ భాగ్యస్థానంలో సహజ పంచమాధిపతి ఉండడం మంచి యోగాన్ని ఇస్తూ ఉంటుంది కాబట్టి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు, బాగుంటుంది. ఎందుకంటే సహజంగానే అది మంచి స్థానం, సింహ రాశి సింహ లగ్నం అనేది అది ఆయన ఉన్న స్థానం మంచి యోగాన్నే ఇస్తుందని చెప్పొచ్చు. అయినా సరే మనం అంటే రవి బలహీనంగా ఉంటే ఈ బర్త్ చార్ట్లో రవి బలహీనంగా ఉంటే దాని ఎఫెక్ట్లు వీటి మీద పిల్లల మీద పడే అవకాశం ఉంటుంది. పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రేమ విషయంలో అంటే వ్యక్తపరిచే విషయంలో పిల్లలతో ప్రేమ సరిగా వ్యక్తపరచకపోయినా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని మనం మార్చుకోవాలి. రవి కారకత్వాలు ఎక్కడైనా సరే పోటీతత్వంతో మనం ప్రయత్నం చేస్తున్నాము, అక్కడ ప్రేమను వ్యక్తపరచడం ద్వారా పోటీని విజయంగా మార్చుకోవచ్చు. పట్టుదలతో కాకుండా ప్రేమతో సాధించండి దేన్నైనా. ఈ నెల రోజులు మనకు దక్కించుకోవాలనుకున్న దాన్ని యుద్ధంగా కాకుండా అహంకారంతో, లేకపోతే అంటే రవి యొక్క కారకత్వం నెంబర్ 1 అనేది ఉన్న ఒక్కడుగు కింద అడుగు, ఒక్కడుగు కిందకి వేస్తే విజయం వెంటనే సొంతం అయిపోతుంది. ఎందుకంటే వాక్కు స్థానంలో కుటుంబ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి ఇది కుటుంబంలో కూడా తండ్రి విషయంలో కూడా, తండ్రి కారకుడే కదా, అందుకని బాలేని విషయాల్ని బాగుపరచుకోవడం ద్వారా చాలా వరకు విజయాలు సాధించవచ్చు.
రైట్. సింహరాశి వాళ్ళు, సింహలగ్నం వాళ్ళు రవిని ఆరాధించడం ద్వారా అంటే తండ్రితో మనకి బాలేదు, దాని నుంచి మనం తండ్రి యొక్క ప్రేమను పొందగలుగుతాం. తండ్రి యొక్క ప్రేమను పొందితే ఇక్కడ జరిగేటువంటి చెడు చాలా వరకు తగ్గిపోతుంది. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్, అద్భుతం సార్. ఇండికేషన్స్ ఏమి ఉండబోతున్నాయనే చెప్పారు కాబట్టి ఇక ఆరాధన విషయం కూడా చెప్పండి. అలాగే ఏ వెజిటబుల్ ని కూడా సింహరాశి వారు ఖచ్చితంగా వాడుకోవాలి? సహజంగా ఇక్కడ లివర్ మీద ప్రభావం ఎక్కువ చూపిస్తూ ఉంటుంది, కళ్ళకి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. వీటిలన్నింటినీ మెరుగుపరుచుకోవడానికి మనకి దొండకాయ బాగా ఉపయోగపడుతుంది. దొండకాయని విరివిగా తీసుకోవాలి. పొట్లకాయ, దొండకాయ, పొట్లకాయ వీళ్ళకి అంటే గొంతు సంబంధించిన సమస్యలు, వాక్కు మీద ఉన్నాడు కదా, గొంతుకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని దానికి సంబంధించి మనం దొండకాయ, పొట్లకాయని కలిపి జ్యూస్గా తీసుకోవడం కానీ, కర్రీగా తీసుకోవడం కానీ, అలాగే దొండకాయ, ఎండు కొబ్బరిని తీసుకోవడం కానీ, కొబ్బరిలో అంటే కర్రీ బాగుంటుంది కూడా, చాలా బాగుంటుంది. అలా తీసుకోవడం చేయడం ద్వారా సమస్యల నుంచి బయటపడవచ్చు. సహజంగానే ఏంటంటే వీళ్ళకు ఉండే ప్రాబ్లం అంటే చిన్నపిల్లలు ఏమైనా ఈ ఆర్టిజన్తో బాధపడే వాళ్ళు ఎలా ఉంటే ఈ నెలలో మంచి గుమ్మడికాయ జ్యూస్ వాళ్ళకి తాగించడం ద్వారా పిల్లల్లో చాలా వరకు మార్పు వస్తుంది. నామం, ఏ నామంతో స్వామివారిని కొలవచ్చు? మరీచి చాలా విశేషమైనటువంటి ఫలితం మనకి. అంటే పోషణ ఖగ ఎలా అయితే పోస్టర్ ఉంటుందో ఇది కూడా మరీచి కూడా అదే పోస్టర్లో ఉంటుంది. చాలా విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది. మరీచయే నమః అంటే ఇంకా అర్థాలు చాలా ఉంటాయి. అంటే ఆ పేరు పెట్టడానికి ఏదో ఒక కారణం ఉంటుంది. మిత్ర అనే కిరణం గురించి మనం మిత్రాయ నమః అన్నాం. అంటే మిత్రుడు అని ఎవరంటాం? మన ఫ్రెండ్ని, మనకి మనవాడిని, మన మనసుని దోచుకున్నవాడిని. ఇలా మరీచి అనే దానికి కూడా అర్థం ఉంటుంది. మనం ఈ 12 నామాల మీద కూడా మనం సిరీస్ చెయ్యాలి. ఎందుకంటే ఆయన సహస్రనామాలు కూడా తెలుసుకోవాలని ఇప్పుడు నేను వ్యాధులు నేర్చుకునేది ఏంటంటే సూర్యుడి గురించి ఇంకా నిగూఢంగా ఉన్నటువంటి శాస్త్రాన్ని నేర్చుకుని ఈ అంటే ఆ మరీచి అనే పేరు ఎందుకు పెట్టారు, దానికి ఉన్న అర్థం ఏంటి, దాని వెనకాల ఉన్న ఆ పోస్చర్కు ఉన్నటువంటి అర్థం ఏంటి, ఇవన్నీ కూడా అందులో వస్తూ ఉంటాయి. మాట్లాడుకుందాం. ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం రహ మరీచయే నమః ఈ నామాన్ని మనం చేసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్, కృతజ్ఞతలు. ఇక నెక్స్ట్ వీడియోలో కన్యా రాశి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సార్. నమస్తే. సూర్యోస్మితలి. కన్యా రాశి వారికి లగ్నంలోనే కేతు ఉన్నారు. మరి ఎటువంటి రిజల్ట్స్ ఇవ్వబోతుంది ఈ డిసెంబర్ మాసం కన్యా రాశి వారు? కన్యా రాశి, కన్యా లగ్నంలో కేతు. కొంచెం చాలా జాగ్రత్తగా ఉండండి కన్యా లగ్నం వాళ్ళు, కన్యా రాశి వాళ్ళు అని చెప్తుంది. అలాగే చతుర్థంలో రవి, తల్లి చతుర్థం అనగానే కంఫర్ట్స్, ఇల్లు, గృహాలు, వాహనాలు, తల్లికి సంబంధించినటువంటి ఇవి. అంటే ఇక్కడ ఏదైతే అంటే రవి బలంగా ఉన్నాడు, ఇందులో ఏమైనా ఇబ్బందులు ఉంటే అవన్నీ క్లియర్ అయిపోతాయి. లేవు అవి రావడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇల్లు లేదు, ఇంటి కోసం మనం ప్రయత్నం చేసుకోవచ్చు. వస్తుంది. ఈ నెలలో మనం ఏదన్నా దానికి సంబంధించి ఒక్కడు ముందుకేస్తే టక పనులు అయ్యి మనం సొంత ఇంటిని సొంతం చేసుకోవచ్చు, వెహికల్స్ని సొంతం చేసుకోవచ్చు. అలాగే అంటే లగ్నంలో కేతు ఉన్నాడు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. మనం చేసే ప్రతి పని కొంచెం జాగ్రత్తగా, అంటే వ్యామోహాలకు వెళ్ళొద్దు. వ్యామోహాలుగా వెళ్తే ఇబ్బంది పడిపోతాం. లివర్ మీద విపరీతమైనటువంటి ప్రభావం ఉంటుంది. అందులోనూ వ్యయస్థానం రవిది ఒరిజినల్గా, కానీ ఈయన చతుర్థంలో ఉన్నాడు కాబట్టి కొంచెం జాగ్రత్తగా, తండ్రితో జాగ్రత్తగా ఉంటే తాత ముత్తాతల ఆస్తులు, తండ్రి దగ్గర నుంచి ఆస్తులు వచ్చే అవకాశం. ఇప్పుడు ఈయన వ్యయాధిపతి చతుర్థంలో ఉన్నాడు. మనం దీన్ని పూర్వపుణ్యస్థానం కింద కూడా తీసుకుంటాం, మోక్షస్థానం తీసుకుంటాం, బెడ్ కంఫర్ట్స్ తీసుకుంటాం. ఇవన్నీ కూడా అంటే సొంత ఇంటి కళ నెరవేరడానికి కన్యా రాశి, కన్యా లగ్నానికి అవకాశం ఉంది. ప్లస్ అంటే ఇక్కడ మనం లగ్నంలో కేతు ఉన్నాడు అనే ఒక్క విషయాన్ని గోచారంలో మీ వ్యక్తిగత జాతకాన్ని కూడా మీరు బేరీజ్ వేసుకుంటూ, లగ్నం వ్యక్తిగతం, గోచారం మనం ఇప్పుడు నడుస్తున్న దాని గురించి చెప్తున్నాం కాబట్టి దీని ప్రధానంగా తీసుకుంటే ఈ జాగ్రత్తలు పాటిస్తే ఈ ఫలితాలు పొందొచ్చు. సొంత ఇంటి కళ నెరవేర్చుకోవచ్చు, సొంత వాహనాన్ని దక్కించుకోవచ్చు, బాగుంటుంది. మంచి పీరియడ్ గానే చూసుకోవచ్చు. శరీరం విషయంలో జాగ్రత్తగా ఉండండి. మరి ఎటువంటి ఇబ్బందులు రావచ్చు, ఏ వెజిటబుల్ ని వాడుకోవాలి? ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు అంటే వీళ్ళకి సర్క్యులేటరీ సమస్య, తలకి సంబంధించిన సమస్యలు, తల హెడేక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే అంటే పెయిన్స్,
హెడ్ రిలేటెడ్ పెయిన్స్ ఎక్కువ వచ్చాయి, అంటే కళ్ళు నొప్పులు వస్తాయి, చెవులు కూడా పోట్లు వస్తూ ఉంటాయి, కొంచెం చెవుల్లో నూనె తైలం వేసుకోవడం లాంటిది, ముక్కులో ఆవు నెయ్యి వేసుకోవడం ఇలాంటివి చేయడం ద్వారా వచ్చే ఆ సమస్యలు. అలాగే హెడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నప్పుడు డిఎన్ఏ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మంచి గుమ్మడికాయని ప్రధానంగా తీసుకోవటం, బూడిద గుమ్మడికాయను కూడా అనుసంధానం చేసుకోవడం అనేది శ్రేయోదయం. అంటే రెండు కలిపి తీసుకోవచ్చు, మంచి గుమ్మడికాయ బూడిద గుమ్మడికాయ కలిపి జ్యూస్ చేసుకుని తీసుకోవచ్చు, ఆ సమస్యలు తీరుతాయి. ఏ నామంతో స్వామివారిని కొలవమంటారు ఈ మాసం మొత్తం కన్యారాశి? ఆదిత్యుడు, అదితి యొక్క పుత్రుడు ఆదిత్యుడు. ఓం ఆదిత్యాయ నమః. ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రః ఆదిత్యాయ నమః. మీకు బాగా కలిసింది పేరుకి ఇప్పుడు అది భగవత్ సంకల్పము, ఊరికే ఏది రాదు, ఆయన అన్ని చేస్తూ ఉంటాడు. ప్రతిదీ ఒక ప్లానింగ్ ఉంటుంది. We need to accept it. అంటే నేను హ్యాండ్స్ అప్ అమ్మా, నీ శాంతికి నన్నొక సాధనంగా చెయ్యి అని అడిగా, చేసేసాడు, అదే జరుగుతుంది. ఆదిత్య అయితే ఈ నామం ఖచ్చితంగా వీళ్ళు చేసుకోవాల్సి. ఇక్కడ అంటే తండ్రి చతుర్థంలో ఉన్నాడు, అంటే సహజంగానే కన్యా లగ్నానికి తండ్రికి అంటే వ్యయాధిపతి కొంచెం దూరం. కన్యా లగ్నంలో చూశాను, పుట్టిన వాళ్ళకి తండ్రికి దూరంగా ఉండాలి. నేనే ఉన్నాను, మరి కన్యా లగ్నం, మా నాన్నగారు అక్కడ ఊర్లో ఉంటారు. చిన్నప్పుడు అసలు నన్ను చాలా ఆప్యాయంగా ప్రేమగా పెంచిన వ్యక్తి ఒక వయసు వచ్చేసరికి, అంటే ఆ దశలు అయిపోయి వేరే దశలకు వచ్చినప్పుడు నేను ఏం చేసినా ఆయన వ్యతిరేకించు. నేను చదువుకుంటానంటే వద్దు, నాకు నేను చదువుకుంటానంటే వద్దు, అంటే ఆ పరిస్థితి అలా. బిజినెస్ చేయమని అంటే నా చిన్నప్పుడు నన్ను సంకనేసుకుని తిరిగిన వ్యక్తి నా తండ్రి. నాకు ఒంట్లో బాగాలేదంటే పరిగెట్టేవాడు ఆయన. ఇంచుమించు నాకు 10-7 వచ్చేంత వరకు ఆయన నన్ను తిప్పుతూనే ఉన్నారు. ఆ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే ఆయన నన్ను అసలు ఎక్కడ కంటికి కునుకు లేకుండా నన్ను బ్రతికించుకున్నాడు ఆయన. అట్లాంటిది నాకు వ్యయాధిపతి రవి. అట్లాంటిది ఆ తర్వాత 10th 10-7 నుంచి ఆయన నాకు పూర్తిగా కాంట్రాస్ట్. నాకు పాటలు ఇష్టం, నేను టేప్ రికార్డ్ కొనుక్కుంటే పగలగొట్టాడు. ఇలాంటివి మరి అంటే అంతకు ముందు ప్రేమ ఏమైపోయింది, ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు దానికి పూర్తిగా ఆపోజిట్, పూర్తిగా ప్రాణం మావాడు ఆయన. నేను చెప్పొద్దంటాను నా గురించి, వాళ్ళు అడిగిన అడగకపోయినా గొప్పగా చెప్పడం ఇవన్నీ చేస్తుంటారు. ఎట్లా అంటే ఆ లగ్నానికి ఉన్న రవి ఉన్న స్థానం బాగాలేదు, ఇంపాక్ట్ వచ్చేస్తుంది. ఆ సమయాల్లో ఆ ఎఫెక్ట్ నేను చూశాను. నాకు కరెక్ట్గా అంటే నేను దూరం ఉన్న స్థానాన్ని విడిచి వచ్చేయటం ఇవన్నీ కాలిక్యులేట్ చేసుకుంటే ఆ పీరియడ్లో అవి జరిగినాయి, అవి చూస్తున్నాం. కన్యా లగ్నం వాళ్ళకి తండ్రి దూరంగా ఉండొచ్చు. నేను చూశాను, నా దగ్గర బంధువులు తండ్రి లేడు, అంటే వాళ్ళ ఆ పీరియడ్స్లో అవి అనుభవిస్తున్నారు. ఉన్నా కూడా దూరంగా. అంటే ఒకవేళ పడతలేదు అంటే ఆలోచించుకోండి, మీరు దూరంగా ఉండడమే మొత్తము. దూరంగా ఉంటూ మనసులు కలిసి ఉంటాయి. దగ్గరగా ఉంటూ గొడవ పెట్టుకోవడం కన్నా దూరంగా ఉంటూ మాట్లాడుకోవడం ఉత్తమంగా. మనిషి అంటూ మనకు ఉన్నాడు. లేదు, మీరు జాగ్రత్తగా దృష్టి పెట్టుకోండి. కన్యా లగ్న జాతకులకి రవికి వ్యాధిపతి అవుతున్నాడు కాబట్టి మీ గ్రహస్థితి బాగోకపోతే, తండ్రి ఆరోగ్య ఇబ్బంది పడుతుంటే దృష్టిలో పెట్టుకుని సూర్య ఆరాధనలు చేయండి. అరసవెల్లి సూర్య దేవాలయాలు సందర్శించడం కానీ, ఈ నామాలు మనం చెప్పిన నామాలు కానీ, ఆదిత్య హృదయ పారాయణం కానీ, మాంసాహారాన్ని పూర్తిగా విడిచిపెట్టగలిగితే అద్భుతమైనటువంటి ఫలితాలు. ఎందుకంటే సహజంగా అది కన్య, లివర్ మీద ప్రభావం అధికంగా ఉంటుంది. వీళ్ళకి అసలు నాన్ వెజ్ అనేది పడదు, వెళ్ళకూడదు. అయితే చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు, కృతజ్ఞతలు. ఇక నెక్స్ట్ వీడియో తులా రాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్, నమస్తే. సూర్యస్మృతి.